చాలా సంతోషం. కాబట్టి ఈ దినాన దేవుడు కృప ఇచ్చాడు. ఎవరికి లేని ధన్యత మనకు ఉంచాడు కాబట్టి దేవునికి ఆనందిస్తున్నాం. ప్రత్యేకంగా ఒక గతాలు నేర్చుకున్నాం. రాహాబు అనే వేశ్య అంటే వేసులకైనా పరలోక రాజ్యం ఉంటుంది, కానీ వేషధాన క్రైస్తులకు పరలోక రాజ్యం లేదు. కానీ ఒక్కసారి చూడండి, ఈ దినాన చూద్దాం ఒకసారి. 2వ రాజుల గ్రంథము 2వ రాజులు 5వ అధ్యాయము మొదటి నుంచి మనం తెలిసినదే వాక్యం. 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము. సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను ఒక మనుషుండెను. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగజేసి ఉండెను గనుక అతడు తన యజమానుని దృష్టికి గనుడై దయ పొందిన వాడాయను. అతడు మహాపరాక్రమశాలి అయి ఉండెను గాని అతడు కుష్ఠరోగి. సిరియనులు గుంపులుగా వెళ్ళి బయలుదేరి ఇశ్రాయేలు దేశం మీదకి పోయి ఉండిరి. వారచ్చట ఒక చిన్నదారిని చెరగొని తేగా అది నయమాను భార్యకు పరిచారము చేయుచుండెను. క్రీస్తునందు ప్రేమ ఇక్కడ సైన్యాధిపతి అయిన నయమాన్ అంటే దేవుని వలన జీవం కలిగేసేట. ఎవరికి? ఏ దేవుని మీకు వెళ్తే, ఏ పట్టణం వెళ్తే, ఏ పట్టణము? సోమరోను పట్టణము. సోమరోను పట్టణంకి వెళ్ళాట. ఎవరు వెళ్ళింది? నయమాను సైన్యము. అందుకే నయమానుడి గొప్ప ఘనుడై దేవుని దయ పొందినంట. అంటే అదేంటండి, దేవుడు ఎరగని వారికి దయ ఉందా? దేవుడు దేవుని నమ్మిన వారు అయితే దయ ఉంటుంది. అంటే దేవుడు కలిగి అంటే జయం వస్తుంది, అంతే కదా. అది నా పక్షం అంటే దావీదు పక్షం ఎవరున్నారు? ఏమైంది? జయం వచ్చాడు. మరి గొల్లియాతు పక్షమునా మరి ఎందుకు ఉండలేదు? ఇప్పుడు గొల్లియాతు ఎవరి మీదకి యుద్ధం చేస్తున్నాడు? ఇశ్రాయేలు మీదకే. మరి ఈయనెవరు? ఈయన కూడా సిరియనులు. కాబట్టి ఎవరి మీద చేస్తానికి వెళ్ళాడు? ఎందుకని అంటే దయ ఉందంట. ఎవరికి? దేవుని దయ ఉంది. ఎందుకంటే ఇశ్రాయేలు బుద్ధి కలగటానికి అండి, దేవుని ప్రజలకు బుద్ధి కలగటానికి. అందుకే మనకు కూడా బుద్ధి కలగాలని అనేక దృష్టాంతాలు ఉంచాడు. ఇప్పుడు శివదేశం వెళ్ళాడు, గుంపులుగా వెళ్ళాడు. లేదండి అక్కడ యుద్ధం చేసిన మళ్ళీ. అయితే వస్తూ ఒక చిన్నది వచ్చారట. ఎవరమ్మాయి? చిన్నమ్మ, యంగల్ అమ్మాయి వచ్చి ఎవరికి వచ్చాడు? తన యొక్క రాజనగరులో తన గృహం యందే పరిచారకురాలైంది. అంటే పని మనిషి. ఎవరు? ఆ పని మనిషి ఏం చేస్తుంది చూడ, పరిచారం చేయుచుండెను. అది సోమ్రోనులో ఉన్న ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండవలని నేనెంతో కోరుచున్నాను. అమ్మా, సోమరు పట్టణంలో నా ఏలినవాడు ఉండాలట. ఎవరు ఏలినవాడు? సోమరు పట్టణంలో ఏలినవాడు ఎవరు? నా సోమరు పట్టణంలో నా యజమానుడు ఎవరు? ఇప్పుడు యజమానుడు ఎవరు? నయమాను కదా. అంటే ఈ నయమండి నా దేశంలో ఉండాలమ్మా. అంటే నా దేశంలో ప్రవక్తకైనాడు. ఎవరైనా ప్రవక్తను కాబట్టి ఆ ప్రవక్త దగ్గరికి వెళ్ళమ్మా. ఎందుకంటే ఈ కుష్ఠరోగం పోద్ది ఎవరికి వెళ్తే. అంటే ఏం తెలిసింది ఏమికో ఇలా చెప్పడం గల కారణం ఏంటి? అటు వెళ్తారా? ఈ చందానికి ఏముంది? ఫెయిత్ నమ్మకం ఉంది. ఎవరికి? ఎందుకంటే ఎందుకు నమ్మకం ఉందండి?
నుండి ఎప్పుడైతే ఆమె కన్నది విన్నది తెలుసుకుంది ఎవరు? అందుకని కొత్త నిబంధన ఒకసారి మత్తయి సువార్త, కొత్త నిబంధనలు మత్తయి సువార్త 11వ అధ్యాయం 4 చూడండి. 11:4 లేక మొదలు నుంచి చదవండి, ఎందుకని మంచిది. 11 మొదలు నుంచి. మత్తయి. యేసు తన 12 మంది శిష్యులకు ఆజ్ఞాపించి చాలించిన తర్వాత వారు పట్టణంలో బోధించుటకు ప్రకటించుటకును అక్కడ నుంచి వెళ్ళిపోయాను. క్రీస్తు చేయుచున్న కార్యములను గూర్చి యోహాను చెరసాలలో విని. ఎందుకని అంటే చెరసాల అప్పుడే వెళ్ళిపోయి ఏబడ్డాడు ఎవరండి? యోహాను గారు. ఎందుకు వేయబడ్డాడు చెరసాలలో? ఎందుకు ఏమంటే ఆ యొక్క పిలుపు పరిణించుకున్నాడు కాబట్టి ఆ యొక్క యోధుడి, అయ్యా ఇది తగదయ్యా, మీ సోదరు భార్య కదా అన్నప్పుడు, నువ్వు నాకు చెప్తావా, నేను రాజులో కాబట్టి చెరసాలలో వేయించాడు. ఎవరిని? ఏ రోజు యోహాను చెరసాలలో, కాబట్టి చెరసాలలో ఉన్నట్టు ఎవరు? యోహాను కాదు. మరి పరిచర్యలు యేసుక్రీస్తు పని చేస్తున్నాడు. సోమ యోహాను చెరసాలలో విని రాబోవాడు నీవేనా, మరి మేము మరి ఎవరి కొరకు కనిపెట్టవలెను. ఎందుకని ఆయన చెప్తూ అద్భుతం చేస్తున్నాడు, సూచనలు చేస్తున్నాడు. అందుకని ఇక్కడ అంటున్నాడు ఎవరు? యోహాను, అయ్యా రాబో మెస్సివాడు నీవేనా, నేను నీకోసం ఎదురు చూడాలా, మరి ఒకని కొరకు మీకు కనిపెట్టవలన అని ఆయనను అడుగుగా తన శిష్యులను పంపెను. యేసు వారిని చూచి, అంటే ఎవరుకున్నారు శిష్యులు? యోహాను గారు కూడా ఉన్న శిష్యులు. యోహాను దగ్గర నుంచి కొంతమంది వెళ్ళిపోయారు. ఎక్కడికి? యేసు ప్రభు దగ్గరికి. అంటే యోహాను శిష్యులు వేరు, యేసు ప్రభు శిష్యులు వేరు. అంటే యోహాను అట అడిగిరండి చూద్దాం అని పంపించాడు. ఎవరి దగ్గరికి? యేసు దగ్గరికి. అయితే యేసు ప్రభు ఏమంటాడు? యేసు వారిని చూచి మీరు వెళ్ళి విన్న వాటిని కన్నవాటిని యోహానుకు తెలుపుడి. మీరు ఏమన్నారు చూడండి ఒకసారి. ఏమన్నారు చూడండి. కన్నడం అంటే కనబడండి, చూడటం అంటే ఏం విన్నావు చెవుల్లో, ఏం కన్నావు చూస్తే ఏం చూసావు కన్నులతో, అవి వాటిని ఏం చేయట? విన్నవాటిని కన్నవాటిని యోహానుకు తెలుపుడి. గుడ్డివారు చూపు పొందుచున్నారు, కుంటివారు నడుచుచున్నారు, కుష్ఠరోగులు శుద్ధులగుచున్నారు, చెవిటివారు వినుచున్నారు, చనిపోయిన వారు లేపబడుచున్నారు. కాబట్టి ఈ యొక్క సువార్త అంటే ఎప్పుడు ఇస్రాయేలు దేశం తన దేశం గురించి చెప్పకుండా, తన ప్రవక్త గురించి చెప్పకుండా ఉండలేదు. అని నయమాలు బాగా చెప్తామ్మా, నా యజమాను సోమవారం పట్టణంలో యజమాను ఉండాలని కోరుచున్నాను అన్నప్పుడు ఎమ్మటే రాజు చెప్పేసింది, అయ్యా నీకైనా కుష్టం పోద్దట. ఇప్పుడు ఎమ్మటే రాజు దగ్గరికి వెళ్ళిపోయాడు. ఎవరు? నయమాను వెళ్ళాడు. రాజు దగ్గరికి వెళ్ళిపోయి ఏమంటాడు? ఎప్పుడైతే రాజు దగ్గర వెళ్ళిపోయాడు, అయ్యా నా కలిగిన కుష్ఠరోగాన్ని అది ఇస్రాయేలు దేశపు చెప్తున్నాడు, రాజుకు ఉత్తరం రాయి. ఎంబడే అని ఉత్తరం రాశాడు. ఎవరు? ఈ యొక్క రాజు. ఏ రాజు? సిరియా రాజు లేక ఆరామియా రాజు అండి. ఉత్తరం రాస్తున్నాడు. ఏమని? అయ్యా ఇదిగో నా యొక్క అండి కమాండర్ ఉన్నాడే, ఆయనకు మాత్రం నువ్వు బాగు చేయాలా మా రోగాన్ని. నీకు కావాలంటే 20 మణుగుల వెండి, 1,20,000 రూపాయల బంగారము, 10 దుస్తులు పంపిస్తున్నా లెటర్ రాశాడు. ఎప్పటిది లెటర్ చేరింది? ఎవరికి? ఇస్రాయేలు రాజు అన్న సోమరపట్నంలో చేరింది. లెటర్ చూసుకొని అయ్యో 10 గంటలకు కుష్ఠరోగం మార్పునే దేవుడు ప్రతిగా ఉన్నానా, కాబట్టి నా వల్ల ఏడుస్తున్న బట్టలు చింపుకున్నట్ట. ఎవరు? వస్త్రాలు చింపుకున్నాడు ఇస్రాయేలు రాజు. అయితే ఈ సంగతి విన్నాడు. ఎవరండి? ఇస్రాయేలు రాజు చింపుకున్న సంగతి ప్రవక్త విన్నాడు. ప్రవక్త వచ్చాడు. అయ్యా ఇది ప్రవక్త నీకు తెలియదా? ఈ దేశంలో ఒక ప్రవక్త తెలియదా? రమ్మని. అయితే ఈ వార్త చెప్పాడు. అయ్యా రండి,
అప్పుడు నయమాను చూడండి ఒకసారి 10 వచనం. నయమాను గుర్రములతోను రథములతోను వచ్చి ఎలీషా ఇంట ద్వారం అంటే ఎవరు చెప్పారు? అయ్యా నా దగ్గర కదయ్యా, ఇది ప్రవక్త ఎలీషా ఉన్నాడు, ఆ దగ్గరికి వెళ్ళు అన్నప్పుడు రథాలు గుర్రాలు. మరి ఇప్పుడు ఒక రాజు బయలుదేరంటే ఏం చేయాలి? సైన్యాధిపతి అంటే సైన్యం ఎంబటి ఉంటారు అనుకోండి, రథాలు గుర్రాలు సమూహము వచ్చి ఆ యొక్క ఎలీషా యొక్క గృహము దగ్గర ఉన్నారట. ఎలీషా అంటే అర్థం ఏంటి? దేవునా రక్షణ యెహోవా రక్షణ. కాబట్టి ఇలాంటి యెహోవా రక్షణ కలిగిన ఈ యొక్క ఎలీషా దగ్గరకు వచ్చినట. ఎవరు? పరివారంతో నయమాను వచ్చి వాకిట ముందు నిలబడ్డ గేట్ దగ్గర. తెలుసుకున్నాడు ఎలీషా ప్రవక్త. ఓ దూత పంపి, అయ్యా అదిగో ఆ యొక్క నయమాను ఇచ్చాడు కాబట్టి నయమాను అదిగో యోర్దాను నదికి 7 మార్లు స్నానం చేయమను. అతని దేహము పసిపిల్ల దేహం అవుద్ది అన్నప్పుడట ఈ వార్త చెప్పాడు. ఎప్పుడైతే ఈ వార్త అనగానే ఉగ్రులై, ఎవరు? నయమాను ఉగ్రులై, నేను అట్టనుకోలేదే, అసలు నా దగ్గరకు వచ్చి రోమల స్థలములో ఆయన చెయ్యి ఆడించి కష్టం మానపడుకుంటే ఆయన వెళ్ళి యోర్దాను పొలమంటలా అని ఉగ్రులై వెళ్తున్నాడు. ఇదిగో మా యొక్క దేశం ఉంది. ఎవరి దేశము? దమస్కు అంటే ఏ దేశం? దమస్కు అంటే సిరియా దేశము. దమస్కన్నా సిరియే. అందుకనే ఎప్పుడైతే అధికారం తీసుకున్నాడు సౌలు, దేనికోసం? ఎక్కడ తీసుకున్నాడు? ఎక్కడికి వెళ్తున్నాడు? అధికారం తీసుకొని దమస్కు మార్గమున అపోస్తలుల కార్యము 9వ అధ్యాయంలో దమస్కు అంటుంది అదే సిరియా, అదే ఇరాను, అదే సైరస్, అది ఏలాము. ఇప్పుడు కూడా ఏలాము. అది మా యొక్క ఊర్లు ఉన్నదే, మా దేశంలో అబనాయు పర్బ నదులు ఉన్నవే. ఆ నదిలో దిగి స్నానం చేయలేనా? అదేముందండి అతనిలో గర్వం ఉంది. ఏముంది? ఎప్పుడైతే నేను చేయలేనా? మా దేశం లేవా? ఈ ఇక్కడ యోర్దాను నది ఉంది. యోర్దాను నది అంటే ఏంటి? యోర్దాను నది అంటే ఇక్కడ కిందికి పారున్నది అంటే పాపాలన్నీ పోతాయి అన్నమాట. పాలున్నాయి తెలియలా ఎవరికి? అయితే చూడండి 13 వచ్చిన. అయితే అతని దాసులలో ఒకడు వచ్చి, అతని సర్వెంట్లో ఒకడు వచ్చి, నాయనా ఆ ప్రవక్త ఏదైనా ఒక గొప్ప కార్యము చేయమని నియమించిన ఎడల నీవు చేయకుందువా? అయితే స్నానము చేసి శుద్ధుడగు కమ్మను మాట దానికంటే మేలు కాదా? అయ్యా చూడి, ఒకవేళ గొప్ప కార్యం చేయవా అంటే ఈ సర్వెంట్ ఏం కలిగి ఉన్నట అంటే ఇక్కడ ఈ యజమానుని దగ్గర ఏమండి ఈ యొక్క నయమాన్ దగ్గర ఉన్న వ్యక్తి అట దేవుని కలిగినాడు. ఎందుకంటే దేవుని యొక్క వార్త వినేవాడు అంటే సోమరపట్నం గురించి తెలుసు, పర్వతం గురించి తెలుసు కాబట్టి అందుకని అయ్యా నాయన ఒకవేళ అని ఏమైనా గొప్ప కార్యం చేయమని చేయవా అని చెప్పారు కదా. సుదులు గమ్మని అది ఏమి తక్కువ, ఏమైంది వెళ్ళరాదు అన్నపట ఏం బోధించు చూద్దాం ఒకసారి. యోబు గ్రంథము 22:22. యోబు 22:22 ఏం చెప్పాడు ఉందో ఆయన అంటే ఎవరు చెప్పేది? ఇక్కడ దాసుడు సర్వెంట్ చెప్తున్నాడు. ఆయన నోటి ఉపదేశమును అయ్యా నువ్వేంటి? ఆయన అంటే ఎవరు? ఎలీషా ఉపదేశాన్ని నోరు ఉపదేశి. ఎలీషా నోట్లో ఏముంది? దేవుని ఆత్మ ఉంది. అయ్యా నువ్వు ఆ యొక్క నోటి ఉపదేశమును అంటే దేవుని యొక్క ఉపదేశం లేక ఎలీషా ఉపదేశమునా? ఆయన నోటి ఉపదేశమును అవలంబించమంటే పాటించయ్యా. ఆ నోటి మాట మెరగాకు.
ఆయన యొక్క మాట అవలంబించు. ఆయన మాటలను నీ హృదయంలో ఉంచుకొనుము. ఎక్కడి ఆయన మాటలు అంటే ఇప్పుడేమో ఈ మాటలు ఈ సర్వెంట్ హృదయంలో ఉన్నాయట. ఎవరి మాటలు? ఎవరి మాటలండి? ఎలీషా మాటలు ఉన్నవి. అంటే సర్వెంట్కు తెలిసిపోయింది ఏంటి? ఎవరి సంగతి? ఎలీషా సంగతి తెలిసింది. మనం కూడా దేవుని యొక్క శక్తి తెలియట్లా, దేవుని యొక్క ప్రేమ తెలియట్లా. కాబట్టి ఎప్పుడైతే ఈ సర్వెంట్ గట అయ్యా ఆయన నోటి మాట ఎందుకు మిగులుతావు? ఒకసారి ఏం రాదు. ఆయన మాటలు నీ హృదయంలో ఉంచుకొనుము. సర్వశక్తిని వైపు నీవు తిరిగిన ఎడల. అయ్యా ఎలీషాను చూడొద్దు నువ్వు. ఎలీషా అండి ప్రవక్తే, ఎలీషా మానవుడుగా అనుకుంటున్నాయేమో, కానీ అది సర్వశక్తినుడే, ఆల్మైటీ గాడ్. ఆయన తట్టు చూడయ్యా. ఈ తట్టు చూడదు. మనండి మనసు తట్టు చూస్తాం. మనుషులు గొప్ప గంభీరంగా ఉంటుంది, వస్తాడు అమ్మో అయిపోతాం. మనసుతో చూడొద్దు. వాక్యం తప్పు చూడండి. మనండి మనసుతో చూస్తాము, గౌరవిస్తాము, వారికి అయ్యక ఆయన చేస్తాం, కార్యాలు చేస్తాం. అది కాదు. కాబట్టి ఇదిగో సర్వశక్తి వైపు చూడు. సర్వశక్తిని వైపు నీవు తిరిగిన ఎడల నీ గుడారములో నుండి దుర్మార్గమును. ఏంటది గుడారము? ఏంది గుడారము అంటే ఇక హృదయములో ఏముంది? గర్వం ఉంది. ఎవరికి? అంటే హృదయం లోపల ఉంది, బయటికి కనపడుతుంది. నీ యొక్క గర్వము, నీ అహంకారము. కాబట్టి ఇదిగో నీలో చెడుతనం ఉందయ్యా. ఎక్కడ? నీ యొక్క హృదయంలో ఉంది దుర్మార్గత. నీ గుడారములో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన అయ్యా నేను దుర్మార్గం లేదయ్యా, కాబట్టి ఇవన్నీ చేసుకున్నా, నాకు అవసరం లేదు. కాబట్టి తీసేసుకుంటావా? దుర్మార్గం తీసేసిన వాళ్ళ తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందేదవు. మంటిలో నీ బంగారమును. అయ్యో మంటిలో నీ బంగారం, నీ భూమిలో చేసిన బంగారం నీ దగ్గర ఉందయ్యా. అని బంగారం ఉంటాయి కదా అండి గర్వించేది, అవరంజులు ఉంటాయి కదా గర్వించేది, హోదా ఉంటే గర్వించేది. కాబట్టి నీ మంటలుంటే నీ హృదయం అనే మంటి హృదయం ఉంది మన్నయ్య నీ యొక్క శరీరము. కాబట్టి ఈ యొక్క మన్నుని శరీరం ఏం చేయాలి నువ్వు? మన్నుని శరీరంలో బంగారం ఉంది. బంగారము మంటిలో నీ బంగారమును, ఏటి రాళ్ళలో ఓపీరు సువర్ణమును. ఓపీరు అంటే ఏంటి? ఎప్పుడైతే నువ్వు వేటిలో అంటే సముద్రం లోపల ఉండే ఓపీరు అంటే విలువైనది. కాబట్టి అవన్నీ తీసేసుకో, తీసి పారాయి. ఓపీరు సువర్ణమును పారేసి అప్పుడు సర్వశక్తుడు నీకు అపరంజిగాను. ఎందుకని? అప్పుడు అపరంజి అంటే కొలిములో బంగారం వేసి 4 సార్లు దాన్ని ఎండి మూసలో పెట్టి కాలిస్తే అది అపరంజి అవుద్దట. అంటే నిన్ను అలా చేస్తాడు దేవుడు, నీ హృదయాన్ని అపరంజి చేస్తాడు. కాబట్టి నువ్వు ఒకసారి ఈ మంటిలో ఉన్న బంగారంలో ఆ యొక్క నదిలో ఉన్న అని ఆ యొక్క ఓపీరు బంగారము తీసేసాయి. కానీ నువ్వు సువర్ణం వాడుతుంది. ఎప్పుడు సువర్ణం అది పాట పాడతారు సువర్ణం అని. ఏం పాట? నేను సువర్ణమై మారుదును. గుర్తురాట్లా ఎందుకు వస్తుంది? వద్దులే సోమా. అప్పుడు సర్వశక్తుడు నీకు అపరంజిగాను ప్రశస్తమైన వెండిగాను ఉండును. అంటే ఇప్పుడు విమోచన వెండి ఏంటంది? ప్రశస్తమైన వెండిగా నీవు ఉంటావు. అప్పుడు సర్వశక్తిని యందు నీవు ఆనందించు. అంటే అప్పుడు అయ్యా ఆనందిస్తావు. ఇప్పుడు నీకు మునుగో అన్నట్లుగా సర్వశక్తితో ఆనందిస్తావు. నీ దేవుని తట్టు నీ ముఖము ఎత్తెదవు. అంటే ఇప్పుడు ఈ దేవుడు అంటే నీకు దేవుళ్ళు చాలా మంది అమనాయ పరిపాలనకి అది కాదు. ఈ దేవుని తట్టు తిరుగు. అప్పుడు నీకేమొద్దట? నీవు ఆయనకు ప్రార్థన చేయగా ఆయన నీ మనవి ఆలకించును. ఎప్పుడంటే ప్రార్థన చేయా అంటే మురుగుతాము, ప్రార్థన చేసుకోయ్యా నేను దుర్మార్గుని నిజంగా ఇదిగో ఈ యొక్క సర్వెంటు ఈ పని మనిషి నాకు బోధిస్తున్నాడయ్యా. నేను కొన్ని బోధించేవాడిని యుద్ధంలో, కానీ ఇప్పుడు ఈ యొక్క పని మనిషి బోధించు. కాబట్టి నువ్వు ప్రార్థన చేయగా
నీవు ఆయనకు ప్రార్థన చేయగా ఆయన నీ మనవి ఆలకించును. నీ మొక్కుబళ్ళు నీవు చెల్లించదవు. కాబట్టి మొక్కుబడి చెల్లించయ్యా. ఏంటంట, నీ పాపం ఉందే అదంతా విడిచిపెట్టు మొక్కుబళ్ళు. అంతేగా చూడొకసారి 33 అధ్యాయం యోబు గ్రంథమే 33:24. అంటే ఆయన చెప్పింది ఇది సువార్త. ఎవరు చెప్పింది? సర్వెంట్ చెప్పింది రాసుకోవాలి మనము, ఎందుకంటే మంచిది. 33:24. దేవుడు వాని యందు కరుణ చూపి పాతాళంలోనికి దిగి వెళ్లకుండా. ఎవరిని? దేవుడు వాని యందు చూశాట కరుణ చూపి. కరుణ అంటే ఎవరి యందు? ఎప్పుడైతే ఈ యొక్క మాటలు విన్నా ఈ యొక్క నేబడ కరుణ చూపిస్తున్నాడు. కరుణ ఎందుకంటే ఈ మాట నుండి చాలా మెర్సిఫుల్. కరుణ చూపి పాతాళంలోనికి దిగి వెళ్లకుండా. పాతాళం అంటే ఎక్కడ వెళ్ళిపోయాడు? కుష్ఠవ్యాధి కదా. పాతాళం దిగి వెళ్లకుండా వారిని విడిపించును. ప్రాయచిత్తము నాకు దొరికినని. ఇప్పుడు రిపెంటెన్స్, పశ్చాత్తాపం. అయ్యా నాకు ప్రాయచిత్తం అంటే రిపెంటెన్స్, నా పాపాన్ని ఒప్పుకున్నానయ్యా. ఎప్పుడు ప్రాయచిత్తం దొరికినని, ప్రాయచిత్తము నాకు దొరికినని సెలవిచ్చెను. అప్పుడు వాని మాంసము బాలుడ మాంసము కంటే ఆరోగ్యముగా ఉండును. వానికి తన చిన్ననాటి స్థితి తిరిగి కలుగును. ఎందుకని అంటే వల్ల పిల్లవాని దేహంలో మాంసం ఉంటుంది, పరిశుద్ధంగా ఉంటుంది. అందుకని ఇప్పుడు చూడండి 14 వచ్చినాం, 2వ రాజులు 5:14. అతడు పోయి దైవజనుడు చెప్పినట్టుగా. అంటే ఇప్పుడు ఏ మాట చెప్పాడు? సర్వెంట్ చెప్పాడు. అంటే దైవజనుడి మాట్లాడి మాట విన్నాడు. ఎప్పుడైతే దైవజనుడి మాట చెప్పాడో ఆ దేవుని మాటలో ఈయన మాట ఉంది. ఎవరి మాట? దేవుని చెప్పిన మాటలు ఎవరు ఉన్నాయి? సర్వెంట్లు ఉన్నాయి. సర్వెంట్లో అంటే సర్వెంట్ రూపంగా మాట్లాడాడు ఎవరు? ఎలీషా. పని మనిషిని మాట్లాడేవాడి. పని మనిషి పక్కన్నాడు, నోటికి బోరుగా ఉన్నాడు. ఎవరికి నోటికి బోరా? దేవుడు. అంటే ఇక్కడ బోర ఉన్నట్టు అంటే మాట్లాడేది మనం కాదు. కాబట్టి ఈ బోర ఎవరి బోర అంటే ఎలీషా యొక్క బోర ఇది. కాబట్టి ఆ పసిపిల్ల దేహము చిన్ననాటి స్థితి ఉండి ఎట్లా ఉన్నాడు అంతకుముందు నయమాను? సోమ అతడు పోయి దైవజనుడు చెప్పినట్లుగా యొర్దాను నదిలో 7 మార్లు మునగగా అతని దేహము పసిపిల్ల దేహం వల్లే. చెప్పాడా? చూడండి యోబు గ్రంథం, మళ్ళీ యోబు గ్రంథం 33:27. అప్పుడు వాని మాంసము బాలుల మాంసము కన్నా అంటే ఈ బిల్ల అంటే పుట్టిన బాలుడానికి వాళ్ళ మాంసం కన్నా ఆరోగ్యముగా ఉండును. అంటే బిడ్డ పుట్టినప్పుడు ఆరోగ్యం. ఇప్పుడు ఇది తినాలండి. బిడ్డ పుట్టిననుకో, అయ్యా అదిగో ఐసులు పెట్టాము, ఇది పెట్టామండి, బాక్సులు పెట్టామండి. అక్కడ లేదట. అంటే ఆరోగ్యవంతుడికి బాక్స్ అవసరం లేదు. చూడండి, ఆలోచించండి. వానికి తన చిన్ననాటి స్థితి. అంటే ఎప్పుడు అంటే పెద్దవాడు చిన్నవాడు స్థితి వస్తుందా? నువ్వు చిన్నప్పుడు ఆడుకున్నావు, బాగా శక్తి వస్తుంది, మరి రక్త మాంసాలు బాగున్నవి, మళ్ళీ ఇప్పుడు వస్తాయా? వచ్చినాయి అంటే ఇక్కడ రక్త మాంసం అండి. మళ్ళీ సోమ వానికి తన చిన్ననాటి స్థితి తిరిగి కలుగును. చదువు. వాడు దేవుని బతిమాలుకొని. దేవుని ఎప్పుడు అంటే బతిలాడుకోవడం ఎవరు? ఓ నేమాను బతిలాడుకయ్యా, ప్రాధేయపడ్డా, అడుగయ్యా, అడుగు. నువ్వు ఆయన బతిమాలుకొనిలా, వాడు దేవుని బతిమాలుకొని ఆయన వారిని కటాక్షించు. ఆయన ఎప్పుడు అంటే బతిమాలుకొనలేదా అంటే మనసులో బతిమాలుకున్నంట నయమా. కటాక్షం అంటే దేగలిగింది. కావున వాడు ఆయన ముఖము చూచి సంతోషించును. ఇప్పుడు వాక్యం చూసాట, ఎలీషా ముఖం చూసి సంతోషించాడు. ఎవరు? కాబట్టి చూడండి, ఇది బోధ. ఎవరి బోధ? సర్వెంట్ బోధ. ఆ సర్వెంట్ బోధ ఎవరిది? ఎలీషా బోధది. అంటే సర్వెంటుల ఆత్మ వచ్చింది. ఎవరి ఆత్మ? దేవుని ఆత్మ. దేవుని ఆత్మ ఎవరు? ఎలీషా వచ్చి అంటే చూడండి 15 వచ్చినాం 2:15
5:15. అప్పుడు అతడు తన పరివారంతో కూడా దైవజనుని దగ్గర ఎక్కడి నుంచి ఆ యోర్దాను వెళ్తున్నట్టు. ఎక్కడికండి? తిరిగి వెళ్ళిపోయినాడా? అసలు రోగం ఉన్న స్థలములో ఆయన చెయ్యి ఆడించి నా రోగం మానుకొనుకుంటే వెళ్ళిపోయినమంటవా అని రౌద్రైపోయినదు. అంటే తిరస్కరించిపోయిన వాడు మళ్ళట వినంగి వెళ్ళిపోతున్నాడు. మరి ఏ మనసు అండి? మెత్తని మనసు అయిపోయింది కాబట్టి తిరిగి వెళ్ళి తన పరివారంతో కూడా దైవజను యొద్దకు తిరిగి వచ్చి అతని ముందర నిలిచి అంటే ముఖాము నిలబడ్డట. ఎవరి ముందు? ఎలీషా ముందు నిలబడి చిత్తగించము ఇశ్రాయేలులో ఉన్న దేవుడు తప్ప అయ్యా, ఇశ్రాయేలులో ఉన్న దేవుడు తప్ప అంటే చూడండి చెప్తున్నాడు, స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఎవరిని? అయ్యా, ఇశ్రాయేలు దేవుడు తప్ప లోకమందంతట మరి ఒక దేవుడు లేడని. అంటే ప్రపంచంలో ఎవరు లేడు. ఎవరు కొనండి? కొన్ని ఎవరు? దేవుని ఎరగని వాడు, దేవుని యొక్క సంగతి చూసి అనుభవించి అంటే ఇప్పుడు రాస్తున్నాడు. ఏమని? అయ్యా, ఇశ్రాయేలు దేవుడు తప్ప లోకమందంతా ఏ దేవుడులో మరి ఒక దేవుడు లేడని నేను ఎరుగుదును. అంటే తెలుసు. రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడనియు. రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడని. కాబట్టి అండి రుచి చూశాడు. రుచి చూడకుండా తింటారా ఎవరైనా భోజనాలు? ఖచ్చితంగా రుచి చూడాల్సి ఉంది అండి. ఆ భోజనం తర్వాత ఖచ్చితంగా రుచుతారు లేదా? కూర వంట రుచుతారు లేదా? చేదుగా ఉందా అంటే బాగుందా అని ఇక్కడ రుచి అంటే తెలుసుకున్నాడు. కాబట్టి అయితే ఇక్కడ ఏమంటున్నాడు? 20 మణుగుల వెండి, 1,20,000 రూపాయల బంగారము పద్దుసిన నాకొద్దయ్యా, ఎల్లో నాకొద్దు. అయితే అన్నాడు. ఇక్కడ చూడండి 16 వచ్చిన ఎలీషా యెహోవా సన్నిధిని నేను నిలబడి ఉన్నాను. ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవముతోడు నేనేమీ తీసుకొనని చెప్పాను. నయమాను అతన్ని ఎంత బతిమాలినను. ఎందుకు బతిమాలాడు? ఇప్పుడు దేవుడు ఎట్లా బతిమాలాడు? ఆయన చెప్పినట్టు బతిలాంట. కానీ ఈయన బతిలాంట తీసుకురా. దేవుడిని కరుణించాడు. ఎవరికి? రోగం పోవటానికి. కానీ అండి నాకొద్దు. అతడు ఒప్పకపోయాను. నయమాను అతనిని ఎంతో బతిమాలినను అతడు ఒప్పకపోయాను. అప్పుడు యెహోవాకు తప్ప దహన బలి అయినను మరి ఏ బలి అయినను ఇతర దేవతలకు నేను ఇక అర్పింపను. ఇక నేను ఎవరికి రక్షణ పడిన తర్వాత మళ్ళా ఏ దేవుడికి వెళ్ళను బలి అని. అది రక్షణ పొందినంటే అది మానవ మనసు అంటే ఏమంటే ఏ మనసు? మానవ మనసు అంటే అది ఏమని? ఇక ఏ దేవత కానీ ఏ దేవుడు కానీ నేను పూజించను, బలి ఇవ్వను అంటే ఏంది? ఇప్పుడు విరిగి నరిగిన మనసు అయిందట. ఎవరికి? నయమాను. అంటే మనసు ఇరిగిపోయింది దేనివైనా ఈ లోక దేవతల మీద. కానీ ఒక్కసారిగా మనమైతే ఇరిగిందని చెప్తున్నాం కానీ మళ్ళీ అట్లా కుదరదట. కాబట్టి అయ్యా నేను పూజించానయ్యా పలాని రెమ్మడి గుడిలో అంటే క్షమిస్తాడు. గుడికొద్దు, వెళ్ళొద్దు రెమ్మడి గుడికి. సమయంలో చూసినట్ట పక్కనే గెహాజీ ఉన్నాడు. గెహాజీ ఎందుకు వచ్చాడు ఎలీషా దగ్గరికి? గెహాజీ ఎందుకు వచ్చాడు? శిష్యుడిగా ఉండటానికి అని వదిలిపెట్టాడు. కానీ ఎప్పుడైతే అండి ఈ గెహాజీ వచ్చి చూసి ఆశించి ఈయనకి మనసు లేదనుకుంటానే. ఎవరికి? చూడండి 22 వచ్చినాం, 22 వచ్చినాం. నా యజమానుడు నా చేత వర్తమానము పంపి ప్రవక్త శిష్యుల్లో 2 యవనులు ఎఫ్రాయిము మన్యము నుండి 19 వచ్చినాం. అంతటా దైవజనుడైన ఎలీషా
సేవకుడు గెహాజీ సిరియనుడైన ఈ నయమాను తీసుకొని వచ్చిన వాటిని అంగీకరించుటకు నా యజమానునికి మనస్సు లేకపోయాను. మనస్సు లేదు, హార్ట్ లేదు, ఉదయం లేదా గాని యెహోవా జీవముతోడు నేను పరిగెత్తుకొని పోయి అతన్ని కలుసుకొని. ఇప్పుడు యెహోవా జీవం కోసం వచ్చాడు, సంపాదన వచ్చాడు, కానీ ఏం సంపాదించుకున్నాడు? ఈయనేమో నయమానేమో కృష్ణం పోట్టుకున్నాడు. ఈ డబ్బులు తీసుకొని అదిగో తన యొక్క ఇంటి వారందరికీ కుష్టి వచ్చిందట. దీనివల్ల అయ్యా ఇప్పుడు ఎప్పుడైనా మనం వచ్చారు, ఇద్దరు మనుషులు వచ్చారు, మళ్ళీ మా యజమాని అంటే యజమాని తప్పిస్తున్నాడు. ఏమండి, మా యజమాని తీసుకురమ్మన్నాడు. 2 మడగల వెండి, 2 దుస్తులు అంటే నయమాను వస్తున్నప్పుడు, రథం వెళ్తేప్పుడు ఈ యొక్క గ్యాస్ చెట్ట పరిగెత్తున్నాడు. ఎందుకో చూశాడు. ఎవరు? నయమా. రథం ఆపాడు, అది ఎదుర్కొని పోయాడు. ఎదురుపోయి ఏం కావాలా? అయ్యా ఎప్పుడేమనుంది, 2 మనుషులు వచ్చారయ్యా, నా యజమాని చేత వర్తం పంపాడు. ఇగో అండి ఇక్కడ బంగారం కావాలా, దుస్తులు కావాలా అన్నప్పుడు పట్టొద్దు, తీసుకో, అవసరమైతే రెట్టింపు తీసుకెళ్ళు, 4 మంది తీసుకెళ్ళు అని. ఎప్పుడైతే ఆ యొక్క అంటే 4 మడగల బంగారాన్ని అంటే 2 దుస్తులు చూపించారట. అవి మంచి సీనారు వస్త్రాలు. వెళ్ళిపోయి అక్కడ నిలబడ్డాడు. ఎక్కడ ఎలీషా యొక్క ముందు నిలబడ్డాట. గ్యాజీ యాడికి వెళ్ళావు? ఒకసారి చదమ్మా. 23 లోపలకు పోయి తన యజమాని ముందర నిలువగా ఎలీషా వానిని చూచి గెహాజీ నీ వెచ్చన నుండి వచ్చితివని. గెహాజీ యాడికి వెళ్ళావయ్యా? చూడండి, అంటే దైవం దగ్గర మాట అండి, దైవం దగ్గర అబద్ధము, దైవం దగ్గర మోసము. కాబట్టి కనుడు యాడికి వెళ్ళి వచ్చింటే ఎక్కలేదయ్యా నిదోసం నేను అంటే పచ్చి అబద్ధం. అంటే దేనికోసం వచ్చాడు? అబద్ధం తీసేటోడికి వచ్చాడు, అబద్ధంలో రాకూడదని వచ్చాడు. కానీ ఇప్పుడు అంటే అయ్యో మరలా పూర్వస్థితి వస్తుందట. ఎక్కలేదని దోస్తుంది. నీ దాసుడనైన నేను ఎచ్చటికి పోలేదనగా అంతటా ఎలీషా వానితో ఆ మనుషుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనస్సు నీతో కూడా రాలేదు. చూడండి, అంటే నేను కూడా వచ్చాను నీతో అనుకున్నావా? ఇప్పుడు ఈ యొక్క మనసు ఎగొచ్చింది, ఎవరి దగ్గర వచ్చింది? గ్యాస్ దగ్గర వచ్చింది. ఇప్పుడు ఆ యొక్క సర్వెంట్ నయమాను యొక్క సర్వెంట్ యొక్క మనసు ఎవరి దగ్గర వచ్చింది? ఇప్పుడు నయమాను యొక్క సర్వెంట్కు ఎవరి మనసు వచ్చింది? ఎలీషా మనసు వచ్చింది. అర్థం తిన్నాడే, ఆయన మనసు వచ్చింది కాబట్టి మాట్లాడాడు. ఎవరు? ఆ సర్వెంట్, దాసుడు. కాబట్టి ఇదిగో ఎన్ని సంపాదించుకుంటావా? గుర్రాలు, ఎడ్లు, గాడిదలు, దాసదాసీలు, ఒలివ చెట్లు, అంజూరు చెట్లు, ద్రాక్ష చెట్లు అంటే నేను అనుకున్నాడు ఇవన్నీ నువ్వు సంపాదించుకుంటున్నాడు ఈ డబ్బులు కొనుక్కొని. కానీ అయ్యా ఇదిగో ఆ నయమానికి కుష్ఠరోగము నీకు వస్తుంది, ఇంటి వాళ్ళందరికి వస్తుంది. ఈయనేమో తీసేసుకున్నాడు నయమాను, ఈయనేమో సంపాదించుకున్నది ఏంటి? ఒక్కడికి కదండి, తన కుటుంబ సమేతముగా కుష్టి. అందుకనే ప్రేమ కలిగిన దేవుడట ఆ కుష్టి వ్యాధుల వారిని ప్రేమిస్తున్నాడు. అందుకని చూడండి, చివరిగా చూద్దాం. లూకా సువార్త 4:27 ఇంకా ఉంచాలా? లూకా 4:27. మరియు ప్రవక్త అయిన యెషయా కాలమందు ఇశ్రాయేలులో అనేకులు కుష్ఠరోగులు సిరియా దేశస్థుడైన నయమాను తప్ప మరి ఎవడును శుద్ధి నొందలేదని. మనకు ప్రశ్న అని లూకా రాస్తున్నాడు. అయ్యా ఇదిగో ఇరుష దినాల్లో చాలామంది అంటే అనేకం కుష్ఠరోగులు ఉన్నారు. మరి ఈయనెందుకు శుద్ధి అయ్యాడు? చాలా కదా కుష్ఠరోగులు కదా, మరి ఈయనెందుకు ఒక్కడే ప్రత్యేకంగా?
ఎందుకని నేను ప్రశ్న వేస్తున్నాను. ఇస్రాయేల్ దేశం నుండి అది అనేక మంది కుష్ఠరోగులు, చాలామంది కుష్ఠవ్యాధి, రక్తం కారుతుంటుంది అండి. ఆ యొక్క చూస్తుంటే అసహ్యంగా ఉన్నది, రక్త సిద్ధమైంది, పుండ్లు చేతి కట్టుకుంటారు, కాళ్ళు చేతులు కట్టుకుంటారు, కలపకళ్ళు. మరి ఎందుకనండి అంటే ఇక్కడ ఈ యొక్క కుష్ఠవ్యాధి గల వాట రిపెంటెన్స్, పశ్చాత్తాపం, మారుమనసు పొందాడు. కాబట్టి ఎప్పుడైతే పాపం అనే రోగం పోగొట్టుకున్నాడు, మరి మనము ఈ వాక్యం మనమంటే ఏం చేయాలి? అందుకనే ఆ యొక్క కుష్ఠరోగులు చాలామంది ఉన్నారు. కానీ ఈ నయమాన్ అంటే ఎందుకు నిన్నే ప్రత్యేకంగా దేవుడు పిలిచాడు, సంఘానికి పిలిచాడు, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎందుకు రక్షణ పొందారు? యోచించి ప్రభువా నిజముగా ఈ మాట నాకు తండ్రి లోపల కూర్చుకొని పోయింది హృదయం. నయమాను హృదయం మార్చింది దేవా, నా హృదయం మార్చడం నడిపించమని ప్రార్థించుకుందాం. ఈ కొద్ది మాకు దేవునిగా ప్రార్థించుకుందాం. కృప మహిమ మా పరలోకపు తండ్రి మీకున్న నీ కృప చేత, నీ ప్రేమ చేత మమ్మల్ని దయచేసిన దేవా నీకున్నా. ఇదిగో ప్రభా, ఎలీషా అయితే ప్రభా 250 ఎకరాలు కలిగిన వ్యక్తి, ఏలి ఎప్పుడైతే దుప్పటి కప్పాడో ప్రభా సమస్త వదులుకున్నాడు. తనను ప్రేమించిన ఆ యొక్క ఎద్దులు చూస్తావని ఎద్దులు వధించి ఆహారం చేసి తనలో ముద్దు పెట్టుకొని ఇక మరెన్నడూ వెళ్ళకుండా ఏలియని వెంబడించాడు ప్రభా. అది మేము కూడా ప్రభా ఈ లోకాన్ని వెంబడించకుండా, ఈ లోక విషయాల్లో పాల్గొనకుండా ఈ యొక్క రాజ్యానికి ఉండాలంటే ప్రభా మేము ప్రత్యేకమైన వాళ్ళమై ప్రభా అనేకులు మేలుకరముగా దేవునికరములను సహాయం దేశించాలి. నయమాన్ అయితే ప్రభా తన పాత జీవితం ఎదుర్కొన్నాడు, నవీన జీవితం పొందుకొని ప్రభా ఎంతో సంతోషం తెలిపినాడు ప్రభా. తన ఇంటికి సాక్షి అంటే అనగా ఒక చిన్నదాని మాట విని ఆమె రుచి చూసింది కాబట్టి ఆ రుచిని నయమాన్ చెప్పాడు. నయమాన్ కూడా రుచి చూసుకున్నాడు, తన జీవితం చక్కబెట్టుకున్నాడు. కాబట్టి మేము కూడా అనేకులతో నశించిపోయే వాటి పట్ల ప్రేమ జాలి కలిగిన వారి దగ్గరికి వెళ్ళి సువార్త పనిచేయబడిగా తయారు చేయమని, ఈ దినాన్ని సహాయం చేయమని కృతజ్ఞాపకం చేసుకోమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.